నుంచే కసరత్తు చేస్తున్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి న్యూ ఎనర్జీ పాలసీ అవసరం ఉంది. 10 ఏళ్ళు మీరు న్యూ ఎనర్జీ పాలసీ గురించి ఆలోచన చేయలే, ఆల్టర్నేటివ్ పవర్ గురించి ఆలోచన చేయలే. మేము ఆలోచన చేస్తున్నాం తక్కువ ధరకి. మీరు గతంలో చాలా సాడెస్ట్ పార్ట్, పవర్ ఇచ్చామంటే మనం ప్రొడక్షన్ చేసి ఇచ్చారంటే ఇయ్యలే. పర్ యూనిట్ 20 రూపాయలకు కూడా పెట్టుకొని ఇచ్చారు. ఎవరు కట్టాలా డబ్బులు? ఇవాళ మేము 10 రూపాయల లోపే, అది కూడా అతి తక్కువ టైంకే కొంటున్నాం. మిగతాది కూడా కొనట్లేదు. 10 రూపాయల లోపు రిస్ట్రిక్ట్ చేసి కొనాలని చెప్పి ఉన్న ప్రొడక్షన్ చూసుకుంటూనే అతి తక్కువ ఎప్పుడైనా 15 నిమిషాలకు 20 నిమిషాలకు తక్కువ అవసరం అని తప్ప. పవర్ ఎక్స్చేంజ్లో అది కూడా ఎక్కడ పడితే ఆడ అడగోలు కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పవర్ ఎక్స్చేంజ్లో, లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా పవర్ ఎక్స్చేంజ్లో ఆ లిమిటెడ్ పర్టికులర్ టైంలో పీక్ అవర్స్లో ఏదైనా 15-20 నిమిషాలు తక్కువ అయితే ఆ టైం మాత్రమే తీసుకొని పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ పవర్ని ఈ రాష్ట్రానికి తక్కువ ధరకి, ఇప్పుడు ఉదాహరణకి నన్ను యావరేజ్ 5 రూపాయల 6 రూపాయలు మధ్యలో అక్కడక్కడ రేట్ ఫ్లక్చువేట్ అవుతా ఉంది. అట్లా కాకుండా ఇంకా తక్కువ ధరకే పవర్ వచ్చేటట్టుగా ఉన్న ప్లాన్ చేయాలనేది మా అందరి ముందు ఉన్నటువంటి ఆలోచన. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సీరియస్గా ప్రతి ఒక్కళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రానికి ఏదో చేయాలో, మేలు చేయాలని ఒక తపస్సులాగా పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు సెక్రటేరియట్ ఓపెన్ చేశాం ప్రజలకి. మంత్రులు నేరుగా కలుస్తూ ఉన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు మా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ప్రజల పక్షాన వాళ్ళు నేరుగా వచ్చి మంత్రుల్ని, మిగతా నాయకులు కలిసేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాం. అట్లాగే అధికారులకు కూడా నిత్యం మీరు రివ్యూ చేసుకుంటూ ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలని చెప్పాం. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు బతికి ఉండాలని చెప్పే ఆలోచనతో వాతావరణాన్ని ఏర్పాటు చేశాం. విద్యుత్ శాఖకు సంబంధించి మేము 2029-30 నాటికి కూడా 31, 32 వరకు కూడా అవసరం అయితే 29,000 మెగావాట్ల నుంచి 30,000 మెగావాట్లకు కూడా ఎస్కలేషన్ అయితే కూడా దానికి సరిపోయే విధంగా మేము ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎక్కడా పవర్ కట్ లేదు, ఎక్కడా పవర్ కట్ లేదు, క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా మీకు పవర్ ఇంటరప్షన్ అయితే అది పవర్ కట్ కాదు. యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం, ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్లో ఉన్నటువంటి కరెంటు తీగల పైన చెట్లు పెరిగితేనో, లేకపోతే వర్షాలు వస్తాయని అనుకున్నప్పుడు, గాలి దుమ్ము వచ్చినప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయటం కోసం పర్టికులర్ టైం అనౌన్స్ చేసి అరగంట గంట తీసి అన్ని లైన్లు మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం కోసం చేసేటువంటి దాన్ని ఇంటరప్షన్ని పవర్ కట్గా భావించొద్దు. క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం అది కంపల్సరీ యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సిందే, చేస్తారు. తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో పవర్ కట్ ఉందని చెప్పేటువంటి విధానం చేయటం వల్ల రాష్ట్రాన్ని నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అటువంటి చేయొద్దని చెప్పి నేను అటువంటి మానియా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే మంచి బొగ్గుకు సంబంధించి కూడా చెప్పాలి. ఎనర్జీకి సంబంధించి మనకున్నటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్లో సింగరేణి కాలేజ్ సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మనం ఇప్పటి వరకు హైయెస్ట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం సింగరేణి కాలేజ్లో. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మీకు.
కార్మికులకి సింగరేణి కాలనీస్లో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం. 1 crore. ప్రమాదవశాత్తు ఎవరికైనా కార్మికుడి సింగరేణి కాలనీస్లో ప్రమాదవశాత్తు జరగని ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి 1 crore ఇన్సూరెన్స్ చేశాం ప్రతి కార్మికుడు. ఇది బహుశా ఎక్కడ లేదు. అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ అండ్ అవర్ పీపుల్. ఏ ప్రొడక్షన్ తీసినా లేకపోతే ఏ ఆదాయం సృష్టించినా అంతిమంగా ఆ ఆదాయం సంపద అంతా కూడా ప్రజలకే చెందాలనేది మా అందరి ఆలోచన. అది ప్రజలకు పంచబడినప్పుడే సృష్టించినటువంటి సంపద వలన ఆ రాష్ట్రాన్ని మేలు జరుగుతుంది తప్ప పెరిగినటువంటి సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతే కొద్దిమంది చేతుల్లో మాత్రమే పంచుకుంటే అది ఆ సమాజానికి మంచిది కాదనేది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తులు. అందుకే మేము రాగానే ముందుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండటానికి వీల్లేదనేటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో పరకాపిట బాగా పెరిగింది, లేకపోతే అందరికి రకరకాలైనటువంటి జీవన స్థితిగతులు మెరుగుపడినాయని చెప్పి మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాం. కానీ ఆ గ్యాప్ సొసైటీలో ఉన్న వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనం. హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది కుటుంబాలకి కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది నివాసం ఉండటానికి, లేకపోతే కిరాయికి ఇచ్చుకోవటానికి. కొన్ని ప్రాంతాల్లో కనీసం 100 గజాల ఇల్లు కూడా ఉండదు. ఇద్దరిని ఈక్వేట్ చేసి మన పర్ క్యాపిటల్ అద్భుతంగా పెరిగిందని చెప్పుకోవటానికి బాగుంటుంది, కానీ అది కరెక్ట్ కాదు కదా. సాధ్యమైనంత వరకు ఈ డిస్పారిటీని దగ్గర తీసుకొని రావటం కోసం చేసినప్పుడే సరైనటువంటి పాలనని మేము ప్రగాఢంగా ఇందిరమ్మ రాజ్యం నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రతి